ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. లేవీ కాండం 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. లేవీ కాండం 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో అపరాధ పరిహారార్థ బలిని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. అపరాధములు ఏంటి అనే వాటి గురించి మనం ధ్యానం చేసుకుంటూ, పరిశుద్ధమైన వాటి విషయంలో అంటే దేవునికి సంబంధించిన వాటి విషయాల్లో పొరపాటు చేయడం అనేది అపరాధము అని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. దేవునికి సంబంధించిన వాటి విషయాల్లో చేయకుండా చేయకూడదు అనే దాన్ని, దేవుడు ఆజ్ఞాపించిన దాని విషయంలో చేయకూడదు మనమని దేవుడు ఆజ్ఞాపించిన వాటి విషయాల్లో పొరపాటు చేయడాన్ని అపరాధము అని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో కొన్ని విషయాలు పరిశుద్ధమైన వాటి విషయాల్లో అంటే దేవునికి సంబంధించిన వాటి విషయాల్లో మనం చేస్తున్నటువంటి పొరపాట్లు ఏంటో మనం కొన్ని ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇప్పటి వరకు 7 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మళ్ళీ గుర్తు చేస్తే ఈ అధ్యాయం కంప్లీట్ అవ్వదు కనుక ఆ 7 విషయాల విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి సంబంధించినటువంటి వాటి విషయాల్లో, పరిశుద్ధమైన వాటి విషయాల్లో పొరపాట్లు చేయడం. మనం అయోగ్యంగా ఆరాధన చేసిన అది పొరపాటు అవుతుంది. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో పౌలు గారు కొన్ని విషయాలు తెలియపరిచారు. 27వ వచనం నుంచి మనం చూస్తే 26-27 వచనాలు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుచుందురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. అయోగ్యముగా ఉండి మనం ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో చేరి ప్రభుని స్తుతిస్తాం. ప్రతిదినం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూనే ఉంటాం. ప్రతిదినం ఆరాధిస్తాం. మరి ప్రభు యొక్క బలలో మనం పాలు పొందుతాం. గమనించండి, మరి అయోగ్యంగా కాకుండా యోగ్యంగా మనం ప్రభుని ఆరాధించాలి. ఆరాధన రోజున ఏం చేస్తాం? కీర్తనలు పాడతాం. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేసే వాక్య భాగాన్ని వింటాం. మన జీవితాల్లో, ఎదుటి వారి జీవితాల్లో ప్రభు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని, ప్రభు చేసినటువంటి కార్యాలని గుర్తించి ప్రభుని స్తుతిస్తాం. ప్రభు యొక్క బలలో పాలు పొందుతాం. ప్రభువుకు కానుకలు చెల్లిస్తాం. ఇవన్నీ కూడా ఆరాధనలో ఒక భాగం. మరి ఇలా ఆరాధించేటప్పుడు మనం యోగ్యంగా చేయాలి. ఇలా ఆరాధించేటువంటి మనకు యోగ్యత తెలియాలి. మనం యోగ్యులుగా ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. ఒకటి, అయోగ్యంగా ఉండి ఆరాధన చేస్తే అది అపరాధం. మరొక మాట, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం.
మేలైనది చెయ్యనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలు చేయాలని మనకు తెలుసు, చేయాలని తెలిసి కూడా మనం మేలు చేయకపోతే పాపం. మనం విశ్వాసులకి అంటే దేవుని గృహానికి చెందిన వారికి మనం మేలు చేయాలి. మనం ఏం చేయాలి? మేలు చేయాలి. గలతీ పత్రికలు అదే చెప్తాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. మనము మేలు చేయుటందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుంది. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. మేలు చేద్దాం. మనం మేలు చేయట్లో విసుగకుండా ఉందాం. మనం అలయకుండా మేలు చేస్తే తగిన కాలమందు దాని ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. అందుకే అంటున్నాడు, కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడల మేలు చేయాలి. అందరికీ మేలు చేయాలి. విశేషంగా ప్రాముఖ్యంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయాలి. ఈ అధ్యాయం అంతా మనం చదివితే సంఘానికి వచ్చేటువంటి వాళ్ళు, దేవుని సంఘంలో పాలిభాగస్తులు, మనతో పాలిభాగస్తులైన వారిలో ఏ తప్పిదమైన కనిపిస్తే వాళ్ళని సరి అయిన దారిలోకి, మంచి దారికి తీసుకురావాలి. మాకెందుకులే, మేము చెప్తే వాళ్ళు వింటారా, లేకపోతే ఇలా కొన్ని రకాల ఆలోచనలు వస్తాయి మనకు. వాళ్ళు కూడా మనకెందుకు, వాళ్ళు ఎలా పోతే ఏంటి. కొన్నిసార్లు స్వార్థంతో వాళ్ళు అలా చేసి నాశనం అయిపోవాలి అనే ఆలోచన ఉంటుంది కొందరికి. మేము చెప్తే వింటారంటారా అనే ఆలోచన ఉంటుంది. ఇవన్నీ సహజమే, ఇవన్నీ ఉంటాయి సహజంగా. కొందరేమో వాళ్ళు చేసినటువంటి తప్పిదాలని భూతద్దంలో పెట్టి చూపిస్తూ అందరికీ ప్రచారం చేయడం, ఇదంతా మేలంటారా? ఇదంతా మనం కూడా బలహీనమే. ఇప్పుడు ఒకరి దాంట్లో బలహీనులుగా ఉంటారు, మరొక దాంట్లో బలహీనులుగా ఉంటారు. ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉంటాయి. నీకున్న బలహీనతలు ఎదుటివాడికి ఉండకపోవచ్చు, అలాంటివే ఉండకపోవచ్చు, మరొక బలహీనత ఉండొచ్చు మీలో. కాబట్టి గమనించండి, మేలైనది చేయాలి. మనం విశ్వాస గృహానికి చేరిన వారు మేలైనదే చేయాలి. మేలైనది చెయ్యాలని ఎరిగి ఉండి అలాగ చేయకపోతే పాపం అంటున్నాడు. మేలైనది చెయ్యాలి ఎదుటి వాళ్ళకి. అరే వారు తప్పు మార్గంలో ఉన్నారు, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నారు, లేకపోతే వారి భక్తిలో సరిగా ఉండట్లేదు. మన విశ్వాస గృహంలో పాలిభాగస్తులు మనం. కాబట్టి విశ్వాస గృహానికి చేరిన వారి ఎడల మరి ఎక్కువగా వారికి మేలు చేయాలి. ఇంకా వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కీడు చేసే వాళ్ళకు కూడా మేలే చేయాలి. కీడు చేసే వాళ్ళకు కూడా మేలే చేయాలని చెప్తుంది దేవుని వాక్యం. కీడు చేసే వాళ్ళకు కూడా, అది నేను చెప్తున్న మాట కాదు. పేతురు గారు అంటాడు తన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడు. కీడుకు ప్రతి కీడు గాని దోషణకు ప్రతి దోషణ గాని చెయ్యకుండా
రోమపత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి. ఏం చేసి కీడును జయించాలంట? మేలు చేసి కీడును జయించాలి. కాబట్టి మేలైనది చేయాలని ఎరిగి ఉండి అలాగ చేయకపోవడం పాపం. ఇంకా రోమపత్రిక 14వ అధ్యాయం, రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. ఆఖరి మాట, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. మనం ఏది చేసినా విశ్వాసంతో చేయాలి. విశ్వాసం లేకుండా ఏ కార్యాన్ని మనం సాధించలేం. విశ్వాసం లేకుండా మనం ఏ కార్యాన్ని సాధించలేం. మనం ఏది చేసినా విశ్వాసంతో చేయాలి. అందుకే పౌలు గారు గలతీ పత్రికలు రాస్తూ అంటాడు, ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనము అంటాడు. ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనము. విశ్వాసం అనేది చాలా ముఖ్యం. విశ్వాసం అనేది చాలా ముఖ్యం. చాలాసార్లు మనం ప్రభునందు విశ్వాసం ఉంచాం. కొన్నిసార్లు మన విశ్వాసం సన్నగిలిపోతుంది. కొందరిలో అల్ప విశ్వాసం ఉంటుంది, కొందరిలో అవిశ్వాసం ఉంటుంది. అవిశ్వాసివి కాక విశ్వాసివయుండు అంటాడు యేసయ్య తోమాతో. శిష్యులతో అంటాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అంటాడు. పేతురుతో అంటాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? రకరకాలుగా ఉంటుంది విశ్వాసం, రకరకాలుగా. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము, నువ్వెవరు నమ్ముతున్నావో ఆయనకి సమస్తము సాధ్యమే. అయ్యా, నా కుమారుడు రోగంతో బాధపడుతున్నాడు. వాడు తరచుగా నిప్పుల్లో నీళ్ళలో పడుతున్నాడు. మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చానయ్యా, వాళ్ళ వల్ల కాలేదు. నీ వల్లనైనా ఏదైనా జరిగితే నాకు సహాయం చేయి. నీ వల్ల అయితే నా మీద కనికరపడి మాకు సహాయం చేయి అంటాడు. నీ వల్ల అయితే. మీ శిష్యుల వల్ల కాలేదు అని నీ వల్ల కూడా కాదన్న అపనమ్మకపోం అని. అందుకే ప్రభు శిష్యులను గద్దించాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వల్ల అన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అన్నాడు. అప్పుడు వాడు, ఆ చిన్నవాని తండ్రి అంటాడు, నమ్ముచున్నాను ప్రభువా, కానీ నాకు నా అపనమ్మకం కలగకున్నట్లు నాకు సహాయం చేయను బిగ్గరగా చెప్పాడు. కాబట్టి గమనించండి, రకరకాలుగా ఉంటుంది విశ్వాసం. విశ్వాసం మూలము కానిది పాపం. నీలో విశ్వాసం లేకపోవడం పాపం. ప్రభుని నమ్మకపోవడం, ప్రభుని గుర్తించకపోవడం, ప్రభు చేసే కార్యాలను గురించి కొన్నిసార్లు అనుమానించడం. ప్రార్థన చేస్తాం, అనుమానిస్తాం. ప్రభుని అడుగుతాం, అనుమానిస్తాం. ఇది మన జీవితం. కాబట్టి గమనించండి, విశ్వాసం మూలము కానిదేదో అది పాపం.
అది పాపం. విశ్వాసం మూలం కానిది పాపం. కాబట్టి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మార్కు సువార్త 11:24 అంటారు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నా. దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీరు ఒక కొండను చూసి నీ ఎత్తబడి సముద్రంలో పడవేయబడాలని చెప్పి మీ మనసులో సందేహించకుండా చెప్పింది చెప్పినట్టు జరుగుతుందనే నమ్మిక ఉంటే అలాంటి వాడి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అలాంటి వారికి జరుగుతాయి నమ్మిక ఉన్నవాడికి. కాబట్టి విశ్వాసం మూలం కానిదేదో పాపం. ప్రభువుని నమ్మకపోవడం, ప్రభువుని శంకించడం, ప్రభువుని అనుమానించడం, ఆయన అవమానించినట్టు, ఆయన గొప్పతనాన్ని కించపరిచినట్టు. నీలో అవిశ్వాసం ఉంటే నీవు నమ్ముకున్నటువంటి నీ దేవుణ్ణి నువ్వు అవమానపరుస్తున్నావని. నా దేవుడు చేతగాని వాడు అంటున్నాడు అన్నట్టు. దేవుని నమ్మకుండా, దేవుని మీద ఆధారపడకుండా తాళ్ళు, మంత్రాలు, తాయెత్తులు వీటన్నిటిని నమ్ముతున్నామంటే మన దేవాతి దేవుణ్ణి మనం ఏం చేస్తున్నట్టు? కించపరుస్తున్నాం. నీ చేత కాదయ్యా నన్ను బాగు చేయడం, అది అందుకే ఈ తాడు పెట్టించుకున్నాను, నీ చేత కాదు నన్ను బాగు చేయడం, అందుకే నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అని ఆయన అవమానపరిచినట్టు. అర్థమవుతుందా మీకు? ఇంకా వాటి మీద నమ్మిక పోతే జీవము గల దేవుని కలిగి ఉన్నాం, ఆయన అడిగిన వాటన్నిటిని చేసేవాడు, ఆయన యందు విశ్వాసం ఉంచితే అసాధ్యాలను కూడా సుసాధ్యం చేస్తాడు. ఆయన చేయలేనిదంటూ ఏది లేదు. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం కదా. మరి ఆయన నమ్మకపోవడం అంటే దేవుణ్ణే నమ్మకపోవడం, దేవుణ్ణే శంకించడం, దేవుణ్ణి అనుమానించడం, అవిశ్వాసులుగా ప్రవర్తించడం, అల్ప విశ్వాసులుగా మారిపోవడం, అసలు ప్రభు మీద విశ్వాసం లేకపోవడం అనేది చాలా భయంకరమైనటువంటి పాపం. భయంకరమైనటువంటి పాపం. దేవుని ఆశ్రయించకుండా ఇది దేవుని వల్ల కాదులే, ఇది దేవుని వల్ల జరగదలే, ఇలాగ కొంతమంది మనస్సు అవిశ్వాసంతో ఊగిసలాడుతా ఉంటారు. 3.5 సంవత్సరాలు దేవుని పరిచర్యలో ఉన్నాడు తోమా. ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు కన్నులారా చూశాడు. ఆయనతో పాటు మనం చనిపోవడానికి వెళ్దాం నడవండి అన్నవాడు. అంటాడు, నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే గాని నేను నమ్మనంటాడా? తిరిగి లేచాడు రా అంటే అందరు చెప్పుకుంటున్నారు, తిరిగి లేచాడు, తిరిగి లేచాడు. శిష్యులు చెప్తున్నారు, అరే నువ్వు లేవురా, మొన్న ప్రభు మన దగ్గరకు వచ్చాడు, ఆయన మేము చూసాం అంటే, అబ్బబ్బబ్బే నేను వేళ్లలో ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే గాని నేను నమ్మనంటాడు. తోమా ఇట్రా, ఇదిగో నా గాయాలు, నీ వేలు ఇటు చాపు గాయాల్లో పెట్టి చూడు, నీ చెయ్యి ఇటు చాపు ప్రక్కలో పెట్టి చూడు, నేనే కాదా? పశ్చాత్తాపడతాడు ప్రభువు, పశ్చాత్తాపడతాడు తోమా. గమనించండి, మనం చేసే పనుల వల్ల దేవునికి అవమానం. అంటే ఎక్కడ కలిగిందండి అవమానం అని మీరు అనుకోవచ్చు. మమ్మల్ని తిడుతున్నారు కదండి, యేసుప్రభు నమ్ముకుని ఇలాంటి పనులు చేయొచ్చు కానీ మమ్మల్ని తిడుతున్నారు కదా, ఆయనకి అవమానం అండి అని అడుగుతున్నారు ఒకళ్ళు. ఆయనకి అవమానం కాదా? నేను మనం చెప్పాను కదా మీకు, మనకు ప్రత్యర్థి ఒకడు ఉన్నాడు, మన విరోధి ఒకడు ఉన్నాడు. వాళ్ళు మనం ఏ తప్పు చేసినా సరే తీసుకెళ్ళిపోతాడు ఎక్కడికి? ప్రభు దగ్గర. చేయడానికి ప్రోత్సహించేది వాడే, చేసిన తర్వాత వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేది వాడే.
వాడు ఎలా రిపోర్ట్ ఇస్తాడు? ఆయన అవమానపరిచే విధంగా. నిన్ను నమ్ముకుంది కదా, నిన్ను నమ్ముకున్నాడు కదా, చూసావా ఎలా చేయించాను, ఎలా చేశారో. మీ బిడ్డల గురించి చెడ్డగా ఎవరైనా వచ్చి మిమ్మల్ని హేళన చేస్తా ఉంటే ఎలా ఉంటుంది మీకు? మీ పిల్లోడు మంచోడు కాదు, మీ పిల్లోడు కుదురువైనడు కాదు, తిన్ననైనడు కాదు. మీ పిల్లలు ఏంటమ్మా ఇంత గాలు, ఇంత అలరే, ఎలా కన్నావమ్మా నువ్వు, ఎలా కన్నావరా నువ్వు అన్నారనుకో ఎవరన్నా, మీకు ఎలా ఉంటుంది? రోషం రాదా? పైకి మనం ఏం చేస్తాం? మా వాళ్ళు అలాంటి వాళ్ళు మాకు తెలిసి వెళ్ళి చెప్పావు కానీ అంటావు, కానీ నీ మనసు వేదన కలుగుద్దా కలగదా? మరి మన తండ్రికి ఇంకెంత వేదన కలగాలి మనం చేసి పనులు బట్టి? విశ్వాసం ఉంచకపోవడం పాపం కదా, విశ్వాసం మూలం కానిది పాపం కదా. అర్థం చేసుకోండి. మన ప్రభు గొప్పవాడండి, మన ప్రభు గొప్పవాడు. నువ్వు ప్రభుని నమ్మాలి. నువ్వు వ్యాధి బారిన పడ్డావు, ఎవరు నమ్మాలి? నువ్వు ప్రభుని నమ్మాలి. మందులు కాదు, డాక్టర్లు కాదు. అసలు మందే లేదు ఇప్పుడు వచ్చిన రోగానికి. మందులు డాక్టర్లు ఏం చేయలేరు నిన్ను. నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలి తెలుసా? యేసయ్య మీద ఉండాలి. యేసయ్య మీద ఉండాలి. నీ విశ్వాసం ప్రభు మీద ఉండాలి. అధైర్యపడవు, అప్పుడు దిగులు పడవు, చింతించవు, కంగారు పడవు, గాబరా పెట్టుకో. ఎవరి మీద? దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు. ఉందా ప్రభు మీద మీకు నమ్మకం? దేవుని మీద ఆధారపడాలి. మందులు డాక్టర్లు ఏం చేయలేరండి, వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏదో మేము చేయగలిగిన ప్రయత్నం మేము చేస్తున్నాం. చివరికి ఏమంటారు తెలుసా? మా చేయి దాటిపోయిందండి, మేమేం చేయలేమండి, మా వల్ల కాదండి. ఇక దైవాధీనం అని అంటాడు డాక్టర్ కూడా చివరికి. వాళ్ళు చెప్పలేరు, వాళ్ళ మనుషులే కదా, మానవ మాత్రలే కదా. నువ్వు నమ్మాల్సిన దేవుణ్ణి. నా దేవుడు తన అనుమతితో నా జీవితానికి ఇలా ఇది ప్రవేశపెట్టాడు. తొలగిస్తే తొలగిస్తాడు, లేకపోతే ఆయన రాజ్యానికి చేర్చుకుంటాడు. దీని గురించి గాబరా చెందాల్సిన పని లేదు. బ్రతికుంటే బిడ్డలతో ఉంటాం, లోకంలో ఉంటాం. బ్రతికి లేకపోతే పరలోకంలో ప్రభుతో ఉంటాం. ప్రభుతో ఉండగలిగేటువంటి ధన్యకరమైన జీవితం కంటే ఇంకా మరొకటి ఏది ఉంటుందండి? ఎందుకు భయపడిపోతాం, ఊరికని కంగారు పడిపోతాం. ఎప్పటికైనా లోకాన్ని వదిలేయాలి. మిగతా విషయాలన్నీ నీకేంటి? మా ఆయన ఏమవుతాడో, మా భార్య ఏమవుతుందో, మా పిల్లలు ఏమవుతారో, ఇవన్నీ నీకెందుకు? అసలు నువ్వా వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసేది? నువ్వు ఉంటేనే వాళ్ళు బ్రతుకుతారా? నువ్వు లేకపోతే బ్రతకరా? అడుగు చూడు, ఒకసారి తప్పుకుని చూడు. బ్రతుకుతారు వాళ్ళు. బ్రతికిస్తాడు. బ్రతికించేవాడు దేవుడు. బ్రతికించేవాడు దేవుడు. మనము కంగారు పడిపోతూ ఉంటాం, మనము గాబరా పడిపోతూ ఉంటాం. మా తల్లి లేదు, మా తండ్రికి ఎలాగో, లేకపోతే మా తండ్రి లేడు, మా తల్లికి ఎలాగో, మా తల్లిదండ్రులు లేరు, మాకు ఎలాగో. అవసరం లేదండి భయం. ఎందుకంటే అందరినీ సృష్టించిన వాడు ఆయన. అందరినీ సృష్టించిన వాడు, అందరినీ నిర్మించిన వాడు. అందరికీ ఏం చెయ్యాలో ఆయనకు తెలుసు. ఆయన సర్వజ్ఞాని, భవిష్యత్తును ఎదిగిన వాడు. ఎప్పుడు నీకు అన్యాయం చేయడు, అన్యాయస్తుడు కాదు ఆయన. వాడు విశ్వాసం ఉంచు, అంతే. విశ్వాసం ఉంచు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా దేవుడు నాకు తోడు. ఎవరైనా తోడొచ్చేది ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు? ఎవరు ఉండనిస్తారు? ఒంటరిగా ఉండాల్సిందే. ఈ రోగం వస్తే ఒంటరిగా ఉండాల్సిందే. మనం తిట్టుకోవాల్సిన పని లేదు. నన్ను వదిలేశారు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను చూస్తాకు వచ్చే రోగం కాదు ఇది. పట్టించుకునే రోగం కాదు, దగ్గరుండి పరిచయం చేసే రోగం కాదు. ఎవడ భయం అడుగుంటుంది, ఎంత సొంత వాళ్ళైనా సరే. ఇప్పుడు తెలుస్తుంది అసలు ప్రేమ ఉందో లేదో అని. నువ్వే ధైర్యంగా ఉండాలి. దేవుడున్నాడు నీతో. దేవుడున్నాడు. ఆయన చేతిలో నుంచి నిన్ను ఎవడు అపహరించలేడు.
అందుకే పౌలు గారు ఖచ్చితంగా క్రీస్తు ప్రేమలో నుంచి నేను ఏది వేరు చేయలేదు అవి చెబుతూ అందులో మరణాన్ని కూడా పెట్టాడు. మరణమైనా సరే దేవుని నుంచి నిన్ను వేరు చేయలేదు. మరి అచంచలమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. విశ్వాసం మూలం కానిది పాపం. ఇది దేవుని పట్ల మనం కనపరచాల్సినటువంటి విధానం. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి నువ్వు నమ్మకపోవడం, అవిశ్వాసం కనపరచడం, నువ్వు నమ్మకపోవడం అనేది పాపం కదా. అంటే దేవుని విషయంలో నువ్వు తప్పు చేయట్లేదా అవిశ్వాసపడి? కాబట్టి గమనించండి, దేవుని బిడ్డలైనటువంటి మనం, ఆయన పరిశుద్ధుడండి, సర్వశక్తిమంతుడు, ఆయన గొప్పవాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతాం? విశ్వాసం మూలం కానిది ఆయన నమ్మకపోవడం అనేది పాపం. ఆయన నమ్మకపోవడం అనేది పాపం. ఇలాగ ఎన్నో పాపాలు మనం చూస్తాం ఆయన విషయంలో. అంటే పరిశుద్ధమైన వాటి విషయంలో అన్నాం కదా. అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన బిడ్డలైన మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధుడైనటువంటి దేవునికి మనకి మధ్య ఉండే రిలేషన్, ఆ రిలేషన్లో, ఆ సంబంధంలో కొన్ని పనులు మనకు ఉంటాయి. ఆయనతో మనకు సత్సంబంధం కలిగి ఉండాలంటే కొన్ని పనులు మనం చేస్తాం. అదే మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. మనం ఆయన బిడ్డలం, ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. మనలో లోపం ఉండకూడదు. కుంటితనం, గుడ్డితనం చెప్పుకున్నాం కదా, అంగవైకల్యం, ఇవేవి ఉండకూడదు. దేవునికి ఇవ్వాల్సిన భాగం ప్రతిష్ఠితమైనది. అది ఆయనకి ఇవ్వాలి. ఆయన సన్నిధిలో ఉన్నాం, ఇష్టానుసారంగా పలకూడదు, ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ఆయన పని చేస్తున్నాం, పరిశుద్ధంగా ఉండి పని చేయాలి. సువార్త ప్రకటిస్తాం, అసూయ కలహబుగ్గుతో కక్షతో కాదు, ప్రేమతో చేయాలి. క్షమించకపోవడం పాపం. క్షమించే బుద్ధి అయింది. ఆయన స్వభావం క్షమించే స్వభావం. ఆయన ఆరాధించేటప్పుడు మనం అయోగ్యులుగా ఉండకూడదు. మేలే చేయాలి, మేలైనది చేయాలని మనకు తెలుసు, కానీ చెయ్యం. మేలే చేయాలి, మేలే చేయాలి. విశ్వాసం మూలం కానిదేదో అది పాపం. కాబట్టి పరిశుద్ధమైన వాటి విషయాల్లో మనం పొరపాటున చేస్తే అది అపరాధం అవుతుంది. అందుకే కదా నాదాబు, అబీహులు ఏమయ్యారండి? నాదాబు, అబీహులు ఏమయ్యారు? అన్యాగ్ని తీసుకొచ్చారు, కాళ్ళి బూడిదైపోయారు, దేవుని ఎదుట దోషులయ్యారు. అందుకే ప్రభు వాళ్ళకి శిక్ష విధించారు. ఆకాను కూడా శపితమైన దాన్ని ఆశించి శిక్ష పొందాడు. కాబట్టి పరిశుద్ధమైన వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డలుగా, ఆయనకు వ్యతిరేకమైనటువంటి పాపం అనేది ఏది మనలో లేకుండా, ఆయన శ్రేష్టమైన నామానికి మనం ఘనత తెచ్చే, మహిమ తెచ్చేవారుగా, ఆయన కనపరిచేవారుగా మనం ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు 130లో, అయినను. ఒకసారి చదువుదాం, కీర్తన 134 అయినను జనులను యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ఓ దేవా, నువ్వు దోషములను కనిపెట్టి చూసావనుకో, ఎవడు నిలుస్తాడు? భక్తుడు అంటున్న మాటలు. ఓ దేవా, నువ్వు దోషాలను కనిపెట్టి చూస్తే ఒక్కడు నీ దగ్గర నిలవలేడు. ఒక్కడు కూడా నిలవలేడు నీ దగ్గర. ఎవడు నిలవగలడా? అసలు దోషం చేయనుడు ఎవడు లేడు. అయినా నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ఎందుకో తెలుసా? నరులు నీ యందు భయభక్తులు నిలపాలి కాబట్టి నువ్వు వారిని క్షమిస్తున్నావు. నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది అంట. అపరాధం చేసిన, పాపం చేసిన క్షమించే దేవుడు మన దేవుడు.
క్షమిస్తున్నాడు కదా అని ఆయన కృపను చులకనగా ఎంచి ఇష్టానుసారమైన పాపక్రియలు చేయకూడదు. హఠాత్తుగా పెళ్ళును దిగుతుందంట దేవుని ఉగ్రత భక్తిహీనుల ఎత్తి మీదకి. ఇప్పుడు గమనించండి, దేవునికి సంబంధించిన వాటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఇశ్రాయేలీయులు తమ తప్పిదాలు తెలుసుకున్న తర్వాత నిర్దోషమైనటువంటి పొట్టైన అర్పణగా తెచ్చేవారు, పాప క్షమాపణ పొందేవారు. ఇప్పుడు మనం చేయాల్సిన పని లేదు, కానీ కలువరి శిలువలో ప్రభు చేసిన దివ్యమైన ప్రాయశ్చిత్తాన్ని బట్టి మనకి నాడు క్షమాపణ దొరికింది. అందుకే మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన పట్ల నమ్మకంగా ఉండాలి. చేయకూడని దేవుడు ఆజ్ఞాపించిన విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చేయకూడని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. చేయకూడనటువంటి విషయాలు, చేయకూడని వాటి విషయాల్లో మనం కూడా పాపం చేయకుండా జాగ్రత్త వహించాలి. అప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కూడా చేయకూడని ఎన్నో ఉన్నాయి. ప్రభు ఇశ్రాయేలీయులకి ఏం చెప్తాడో తెలుసా? మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారాల చొప్పున మీరు చేయకూడదు. మీరు వెళ్ళేటువంటి కనాను దేశ ఆచారాల చొప్పున కూడా చేయకూడదు. మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియపరిచాడు. మీరు ఐగుప్తు నుంచి వచ్చారు, ఐగుప్తు దేశ ఆచారాలన్నీ మీకు తెలుసు, అవి చేయకూడదు. మీరు కనాను దేశానికి వెళుతున్నారు, ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఆ మధ్యలో కొందరు అన్యులు మీ మధ్య ఉండొచ్చు, వాళ్ళు చేసిన ఆచారాల చొప్పున కూడా మీరు చేయకూడదు. మీరు నా నిబంధన గైకోవాలి, నేను ఇచ్చిన ఆజ్ఞలు గైకోవాలి. వాటి వల్ల మీరు బ్రతుకుతారు, నా కట్టడలు అనుసరించడమే మీకున్న జ్ఞానం. అలాగే మీరు నా కట్టడలు, విధులు, ధర్మాలు, ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడం వల్ల, అరే వీళ్ళందరూ దేవుని ప్రజలరా, వీళ్ళందరూ దేవుని నీతిని తెలిసిన వారు, నీతిగల జనాంగం వీళ్ళు అని నీకు ఘనత వస్తుంది, వాళ్ళు దేవుని కూడా మహిమపరుస్తారు. అలా ఉండడం మనకు ఎంతో మేలండి. కాబట్టి దేవుడు చెప్పింది చేయాలి, ఆయన ఆజ్ఞలు గైకోవాలి. అందుకే వాళ్ళు ఖచ్చితంగా చెప్పాడు ద్వితీయోపదేశ కాండంలో, మీరు అన్యులైనటువంటి వారు తమ దేవతలకు చేసినట్టు మీరు కూడా నా విషయంలో చేయకూడదు. అన్యులు తమ దేవతలకు చేసినట్టు మీరు చేయకూడదు అన్నాడు. అన్యులు తమ దేవతలకు ఏం చేస్తారు మీకు తెలుసు. అలాంటి పనులు మనం చేయకూడదు. ఆత్మతో సత్యంతో మనం ప్రభుని ఆరాధించాలి. ఇంకా అంటాడు, అన్ని జనుల ఆచారాలను అభ్యసించొద్దు అంటాడు ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం 2వ వచనంలో. ఆకాశమందు అగుపడే చిహ్నాలకు మీరు భయపడొద్దు అంటాడు. పౌలు గారు అంటాడు రోమాపత్రిక 12వ అధ్యాయంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంటాడు. కాబట్టి దేవుడు చెయ్యకూడదని ఆజ్ఞాపించిన వాటిని మనం చేస్తే పాపం అవుతుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలుసు. ఎన్నో విషయాలు మనం వింటున్నాం. వాటి ప్రకారంగానే వాక్యానుసారంగానే దేవుని బిడ్డలు బ్రతకాలి, అంతే. లేకపోతే అపరాధం అవుతుంది. నువ్వు వాక్యానుసారంగా బ్రతకపోతే, నువ్వు వాక్యానుసారంగా బ్రతకకుండా ఏ పని చేసినా అది అపరాధమే, గుర్తుపెట్టుకోండి, అది అపరాధం. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్త పడతాం. ఇవి ఈ 5వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపటి దినం 6వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమానాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.